వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ఏ బిజినెస్ చేసినా మొదట్లో నష్టాలు, అవమానాలు, హేళనలు, సూటిపోటి మాటలు తప్పవు. అలాని అక్కడే ఆగిపోతే సక్సెస్ అవ్వలేము. మిగిలేది అవమానాలు, నష్టాలు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా డిగ్రీలు చేశాను, చిన్ననాటి నుంచి కలల కన్నా ఎంబీఏ కూడా చేశాను అని గొప్పలకు పోకుండా చాయ్ బిజినెస్ లో సక్సెస్ అయి చూపించాడు యంగ్ బిజినెస్ మ్యాన్. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం. మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలోని ఒక చిన్న విలేజ్ కి చెందినవాడు ఈ ప్రఫుల్ బిల్లోర్. చిన్నప్పటి నుంచి ఎంబీఏ చదవాలన్నది తన కల. అందుకే బీకాం తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ లో అడ్మిషన్ సాధించాడు. కానీ చదువు పక్కన పెట్టి 2017లో ఇందోర్లో ఒక చిన్న టీ స్టాల్ ను ప్రారంభించాడు. ఆ టీ స్టాల్ కు ఎంబీఏ చాయ్ వాలా అని పేరు పెట్టాడు. మొదట్లో ఆ టీ స్టాల్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. పైగా ఎంబీఏ అని పేరు పెట్టడంపై కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. విచిత్రంగా ఉంది అని సెటైర్లు వేశారు. టీ కూడా అంత బాగాలేదు, ఇది వర్కౌట్ అవ్వదు అని తక్కువ చేసి మాట్లాడారు. కస్టమర్లు ఎక్కువగా రావడం లేదు, గిరాకీ లేదు అని నిరుత్సాహపరిచారు. ఇలాంటి బిజినెస్ ఐడియాని పక్కన పెట్టి ఈ స్టాల్ ని క్లోజ్ చేసి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చూసుకొని మీ పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండు అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇలాంటి మాటలతో ప్రఫుల్ కొంత నిరుత్సాహపడ్డాడు. నేను నిజంగా బిజినెస్ చేయలేనా అని బాధపడ్డాడు. తర్వాత తాను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అని ఆలోచిస్తూ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకున్నాడు. వాళ్లకు 2 రకాల టీ తయారు చేసి ఇచ్చాడు. అందులో ఏ టీ టేస్ట్ బాగుందో జెన్యూన్ గా రివ్యూ తీసుకొని అదే టీని కంటిన్యూ చేశాడు. అలా ప్రఫుల్ చేసిన మ్యాజిక్ కి టీ లవర్స్ క్యూ కట్టారు. ఈ సక్సెస్ సాధించడానికి ప్రఫుల్ చాలానే కష్టపడ్డాడు. ఎంతో మంది దగ్గరికి వెళ్లి టీ ప్రిపేర్ చేయడంలో టెక్నిక్స్ అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎంబీఏ చాయ్ వాలా టీ స్టాల్లో చాలా రకాల వెరైటీ ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇంకా వెరైటీగా ప్లాన్ చేసి టీ తాగడానికి వచ్చిన కస్టమర్లకు బోర్ కొట్టకుండా బుక్స్, నావెల్స్ అందుబాటులో ఉంచాడు. ఇలా రకరకాల టెక్నిక్స్ అమలు చేయడంతో ఎంబీఏ చాయ్ వాలా అహ్మదాబాద్ లో చాలా ఫేమస్ అయింది. అక్కడికి వచ్చిన కస్టమర్లతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఎంటర్టైన్ చేసేవాడు. ఇది ఇంకో స్పెషల్ అట్రాక్షన్ గా ఉందనే చెప్పుకోవాలి. ఇంకో అడుగు ముందుకేసి బిజినెస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు. లూడో గేమ్, క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహించాడు. ఇలా టీ స్టాల్ తో పాటు మరికొన్ని సైడ్ బిజినెస్లు చేస్తూ డబ్బు సంపాదించాడు. ఇంతటితో ఆగకుండా యూత్ కి స్ఫూర్తినిచ్చే మోటివేషనల్ స్పీకర్ గా కూడా పనిచేశాడు. ఎన్నో స్టేజ్లపై కూడా ఆయన సక్సెస్ స్టోరీని యూత్ కి షేర్ చేసుకుని ఇన్స్పిరేషన్ గా మారాడు. ప్రస్తుతం ప్రఫుల్ బిల్లోర్ దేశవ్యాప్తంగా 200 ఎంబీఏ చాయ్ వాలా బ్రాంచ్లు నడుపుతున్నాడు. ఈ బిజినెస్ మొదట్లో 8,000 పెట్టుబడితో స్టార్ట్ అయి ఇప్పుడు 30 కోట్ల టర్నోవర్ కు పెరిగింది. ప్రస్తుతం ప్రఫుల్ ఒక్కరోజు ఇన్కమ్ 1.5 లక్షలు. అంటే ఏ రేంజ్ లో సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంత సక్సెస్ సాధించిన ప్రఫుల్ బిల్లోర్ తన సక్సెస్ మంత్ర గురించి ఏం చెప్పాడంటే, ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు మొదట్లో ఎన్నో ఫెయిల్యూర్స్, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే. అంతటితో నిరుత్సాహపడిపోయి ఆగిపోయి ఉంటే ఇంత టెక్నాలజీ సాధించే వాళ్ళం కాదు. ఏ బిజినెస్ చేసినా కష్టాలు, నష్టాలు, లాభాలుంటాయి. ఇవన్నీ వద్దు, కేవలం లాభాలు మాత్రమే కావాలి అంటే అసలు బిజినెస్సే చేయొద్దు. నేను కూడా మొదట్లో ఇలాంటివన్నీ ఎదుర్కొని నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించాను. 200 టీ స్టాల్స్ ఏర్పాటు చేయగలిగాను. ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను అని చెప్పుకొచ్చాడు. కొంతమంది మొదట్లో అతన్ని అవమానించిన వాళ్ళే ఇప్పుడు అతని సక్సెస్ ని చూసి రాబోయే రోజుల్లో మోదీలాగా పీఎం అవుతాడని సరదాగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ చాయ్ వాలా సక్సెస్ స్టోరీ మీకు ఎంతో కొంత స్ఫూర్తినిచ్చి మీరు కూడా సక్సెస్ అయ్యేందుకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.